హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్పే. ఆన్లైన్ షాపింగ్ అనగానే టక్కున మనకి గుర్తొచ్చేది ఫ్లిప్కార్ట్, అమెజాన్. సో ఇందులో మనం రెగ్యులర్గా చాలాసార్లు చాలా తరచుగా షాపింగ్ చేస్తూనే ఉంటాం. అయితే ఎప్పుడు మనకి ప్రాబ్లం రాదు. ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు టక్కున మనకి గుర్తొచ్చేది కస్టమర్ కేర్. సో ఈ ఫ్లిప్కార్ట్కి సంబంధించిన కస్టమర్ కేర్ నెంబర్ ఎక్కడుంటుంది, దాన్ని మనం ఏ విధంగా పొందాలి, ఏ విధంగా కస్టమర్ కేర్ని సంప్రదించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా చాలా యూస్ఫుల్ వీడియో. దీనికోసం ముందుగా మనం ఫ్లిప్కార్ట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి లాగిన్ అయితే కనుక ఈ విధంగా మనకి చూడండి, ఇక్కడ కింద ప్రొఫైల్ అని కనిపిస్తూ ఉంటుంది. బాటంలో చూస్తున్నారు కదా, ప్రొఫైల్ అన్న ఆప్షన్ని ఎంచుకోవాలి. చూడండి, దాన్ని ట్యాప్ చేసి ఓకే చేసుకుంటే కనుక మనకి కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుందన్నమాట. సో చూడండి, ప్రొఫైల్ని క్లిక్ చేస్తే పైన చూడండి 4 ఆప్షన్స్ వచ్చినాయి. టాప్లో ఫస్ట్ ఉన్న ఆప్షన్ ఆర్డర్స్ అన్న ఆప్షన్ని మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇప్పుడు దాకా మనం ఫ్లిప్కార్ట్లో ఏదైతే ఆర్డర్స్ పర్చేస్ చేశామో మొత్తం ఆర్డర్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, డిస్ప్లేలో మనం వీటిని స్క్రోల్ చేసుకొని ఏదో ఒక ఆర్డర్ని ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక ఆర్డర్, మనం సక్సెస్ఫుల్ అయిన ఆర్డర్ అయినా, రిటర్న్ చేసిన ఏదో ఒక ఆర్డర్ మీరు ఎంచుకోండి. ఇక్కడ మీకు ఇష్టమైన ఏదో ఒక ఆర్డర్ని ఎంచుకోండి. ఇక్కడ నేను చాలా పర్చేస్ చేశాను. సో ఇక్కడ అన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి అనమాట. ఇందులో మీరు ఏదో ఒక ఆర్డర్ని ట్యాప్ చేసి ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా వేరే పేజ్కి వెళ్ళటం జరుగుతుందన్నమాట. తర్వాత మనకి వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. వేరే పేజ్లో మనం పెట్టిన ఆర్డర్, అది డిస్పాచ్ అయిన మొత్తం స్టేటస్ ఉంటుంది. దాని తర్వాత మనం ఏదైనా ఆర్డర్ నచ్చితే దానికి ఇచ్చిన స్టార్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను ఈ ప్రోడక్ట్కి 5 స్టార్స్ ఇచ్చాను. దాని కింద నీడ్ హెల్ప్ అని చూడండి, దాన్ని ట్యాప్ చేసుకోండి. దాన్ని ట్యాప్ చేసుకుంటే కనుక మనం వేరే పేజ్లోకి రావటం జరుగుతుంది. వేరే ట్యాబ్లో ఏంటంటే మనం డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్తో చాటింగ్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్ మనకి ఇక్కడ రావటం జరుగుతుంది. ఏదో ఒక క్వశ్చన్ ఎంచుకొని ఒక 2-3 ఎస్ఎంఎస్లు మీరు పంపించండి. మనకి పంపించడం వచ్చినా పంపించడం రాకపోయినా సరే ఇక్కడ చూడండి, ఏదో విధంగా మనం పంపిస్తూ ఉంటే కాసేపు అయిన తర్వాత మనం ఇక్కడ పంపించాల్సిన ఎస్ఎంఎస్ ఏంటంటే ఐ వానా స్పీక్ కస్టమర్ కేర్ అని చెప్పి మీరు ఇక్కడ టైప్ చేసి పంపించాలి. పంపిస్తే చూడండి మనకి రెస్పాన్స్ ఏమి వచ్చిందో ఒకసారి చూడండి. ఐ వానా స్పీక్ కస్టమర్ కేర్ అని చెప్పి మీరు ఇక్కడ రాసి పంపించండి, నేను రాసినట్టు. అప్పుడు మీకు ఇక్కడ రిక్వెస్ట్ కాల్ అని ఒక ఆప్షన్ రావటం జరుగుతుంది. దాన్ని మీరు ట్యాప్ చేసి ఓకే చేసుకోండి. ఓకే చేసుకుంటే కనుక చూడండి, ఇక్కడ కింద మీకు చాలా లాంగ్వేజెస్ వస్తాయి. ఇక్కడ హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ అట్లా చాలా లాంగ్వేజెస్ ఉంటాయన్నమాట. ఇట్లా మనం స్క్రోల్ చేసుకుంటే మన తెలుగు కూడా కనిపిస్తుంది. దాన్ని మీరు ఓకే చేసుకోండి. తెలుగు చూడండి, ఇక్కడ తెలుగు ఓకే చేసుకుంటే కనుక మన రిక్వెస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. జస్ట్ ఇక్కడ టైం ఇస్తారు. తర్వాత 2 మినిట్స్, 1 మినిట్ అని చెప్పి మన ఏం అడగాలనుకుంటున్నామో అవన్నీ డీటెయిల్స్ సిద్ధం చేసి పెట్టుకుంటే కనుక 2 మినిట్స్లో మనకి వాళ్ళు కాల్ చేస్తారు. మనం కాల్ చేసే సౌలభ్యం ఏమీ లేదు. ఇలా మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళే మనకి కాల్ చేసి మన సమస్యని 100% పరిష్కరిస్తారనమాట. వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.